గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? అందరు మార్నింగ్ పొద్దున్నే లేవడం, ఇంట్లో పని అన్నీ చేసుకుంటే పని సరిపోతుంది కదండి. గుడ్ మార్నింగ్ అందరికీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. టీ కాఫీ తాగారండి? నేనైతే ఇంకా కాఫీ తాగలేదు, టీ తాగలేదండి. ఇక్కడ ఇదో జీలకర్ర, ఇంకా మిరియాలు, కొంచెం వాము అన్నీ ఇలా ఉడికేసి ఇలా పెట్టానండి. కొంచెం బెల్లం వేసాను. పొద్దున్నే ఇది ఇలా తాగితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఏమన్నా కడుపులో ఆయాసము, ఉబ్బసం అట్లా ఉన్నా కానీ తగ్గుతుందండి. ఇలా ఉడికిచ్చి ఇలా పెట్టానండి. ఒక చల్లగా అయినాక ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని తాగేస్తుందండి. ఇదండి, ఇదైతే ఏంటి తెలుసండి, అలసందలు బాగా కడిగి ఇలా బాగా ఉడికేసానండి. ఉడికేసి ఇలా పక్కన పెట్టేసుకుని కుక్కర్లో. ఇప్పుడు కడాయిలో ఏం చేస్తుంది తెలుసా, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా ఇలా బాగా వేగేసుకున్నాయండి. బాగా వేగినాయి. అల్లం కూడా వేయాలండి, ఓకేనా. ఇది అల్లము, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా మెత్తగా వేగినాయండి. ఇలా బాగా వేగినాక కొంచెం మెత్తగా కావాలా అయినాక పప్పు అంతా దీంట్లో వేసేసానండి. ఉడికించిన పప్పు అంతా దీంట్లో వేసేసి ఇదంతా బాగా ఉడుకుతూ ఉంది. ఆల్రెడీ ఉడికించి పెట్టేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకని అవసరం లేదు. అంటే ఇంక టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు అన్నీ బాగా ఉడికినాయి కదండి. ఇంకా దాంట్లో వేసేసాను. కొంచెం వాటర్ వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇలా కొంచెం వాటర్ వేసాను. ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను, ఓకేనండి. ఇంకా అంతే అండి. ఇది అలసందల కర్రీ అనమాట. ఇది అన్నంలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నేను ఏం చేస్తానండి, ఇలా శనగలు, అలసందలు, మళ్ళీ లావు శనగలు అన్నీ తెచ్చి ఇలా పెట్టేసుకుంటానండి. ఇంకా కూరగాయలు అయినప్పుడు ఇవి ఉంటాయి కదండి, ఇలా చేసేసుకుంటాను అనమాట. తొందరగా అయిపోతుంది. ఎందుకంటే షాప్కి వెళ్తాం కదండి, టైం ఉండదు. ఇంక ఏది ఉంటే ఇంట్లో అది చేసేసుకుంటాను అనమాట. చూసారండి, కర్రీ బాగా అయిందండి. అలసందలు కర్రీ అనమాట. ఇంకా కొంచెం ఉడికితే లాస్ట్ కొత్తిమీర వేసి దించడమే. దీంతోపాటు నేను ఏం చేశానంటే చూడండి, చపాతీ చేశానండి. చపాతీ ఎంత మెత్తగా ఉందో చూసారు కదండి. చపాతీ చేశాను అనమాట. చపాతీలో కూడా మెత్తగా రావాలంటే ఏం చేయాలండి, కొంచెం పెరుగు వేసుకోవాలా. కొంచెం పిండి కలిపేటప్పుడే కొంచెం పెరుగు వేసుకొని పిండి అలా కలుపుకున్నామంటే నైట్ వరకు అండి బాగా చపాతీ మెత్తగా ఉంటుంది. ఆ చపాతీలకి ఈ అలసందల కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నాకు మా పాపకి ఇంకా నైట్ కూడా ఇంక ఇదే కర్రీ అండి. రెండు సార్లు కర్రీ వండుకోవాలన్నా టైం అవ్వదు, ఇంకా షాప్కి వెళ్తాను కాబట్టి. ఇంకా మార్నింగే అన్నీ బాగా ఫ్రెష్గా అన్నీ బాగా చేసేసుకుంటాను అనమాట. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి నా చిన్న అలసందల కర్రీకి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.